అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసానండి. మటన్ కర్రీ. ఇది నా స్టైల్లో చేసి చూపించిపోతున్నానండి. మేము ఎప్పుడు చేసుకున్నా మా ఇంట్లో ఇలానే చేస్తూ ఉంటాను. సింపుల్గా అయిపోతుంది అండ్ థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీకు కూడా పరిచయం చేయాలని వచ్చేసానండి. లెట్స్ స్టార్ట్. ముందుగా మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 10 వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి. దీనిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక పెద్ద టమాటోను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే మీడియం సైజ్ 2 టమాటోలనైనా వేసుకోవచ్చు. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. చూడండి, ఇలా లైట్గా కొవ్వున్న మటన్తో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 పీసెస్ లివర్ కూడా వేయించుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకోండి. మటన్ని బాగా కలుపుకొని మటన్ నుంచి వచ్చిన వాటర్ ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. 1/2 చెంచా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. మీరు కారాన్ని ఎక్కువగా తినేవాళ్ళైతే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీనిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఈ కర్రీని మీరు కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. కుక్కర్లో అయితే ఒక 3-4 విజిల్స్ తీయించుకోండి. కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ నుండి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకోండి. లేదంటే చల్లారిన తర్వాత కర్రీ ఇంకా దగ్గరికి అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.